అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లికి వందనం డబ్బులు ముందుగా ఈ జిల్లాలకైతే విడుదల చేస్తారండి. ఏంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, ఈరోజు మనకి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, అలాగే వివిధ శాఖ మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ అయితే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో అమరావతి పునర్నిర్మాణం, అలాగే ఆపరేషన్ సింధూర్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, అలాగే ఈ యొక్క అమరావతి పునఃప్రారంభానికి వచ్చినటువంటి మోదీ గారికి ధన్యవాదాలు ఇలాంటివి చెప్పడం జరిగింది. అయితే సంక్షేమ పథకాల గురించి అయితే మనకి ఈ నెల 18వ తేదీలో కల్లా ఎవరైతే అర్హులై ఉన్నారో, ఎవరికి అర్హత ఉందో వీటన్నిటిని కూడా సిద్ధం చేయాలని అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా అధికారులు ఈ పథకాల గురించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో, అంటే అన్నదాత సుఖీభావ సంబంధించి వ్యవసాయ అధికారులు, అలాగే ఈ యొక్క తల్లికి వందనం సంబంధించినటువంటి డిఈఓ గారు, అలాగే ఎవరైతే జిల్లా కలెక్టర్లు ఉంటారో వీరితో అయితే సమన్వయం అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో అధికారులతో అయితే సెలవు ఇవ్వడం జరిగింది. ఈ నెల చివరి నుంచి జూన్ 12 లోపు కల్లా ఈ యొక్క తల్లికి వందనం ఎంత విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున విడుదల చేస్తామనేది చెప్పడం జరిగింది. అయితే ఏ ప్లేస్లో మొదటగా ఎవరికి విడుదల చేస్తారంటే, కడప జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయడానికి సన్నద్ధం అయితే చేస్తున్నారు. కడప జిల్లా అంటే మనకి సీఎం జగన్ గారు, పాత సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా. సో అక్కడ ఈ యొక్క పథకానికి అమలుకైతే ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే చేస్తుంది. అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో సభ ఏర్పాట్లు, సభ సంబంధించినటువంటి సేఫ్టీ సెక్యూరిటీస్ అన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అది సమమేనా, లేకపోతే ఏదైనా వ్యతిరేకపాటు వచ్చేది ఉందా, ఎందుకంటే జగన్ ఉండే ప్లేస్ కాబట్టి వ్యతిరేకత ఏమైనా ఉందా, అలాంటివన్నీ కూడా చెక్ చేసుకుని అక్కడైతే విడుదలైతే చేస్తారు. సో జగన్ గారు ఉన్నప్పుడు కూడా కుప్పంలో చాలా పథకాలు అమలు చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేసి ఎప్పుడు వేస్తారనేది చెప్పలేదు, కానీ అధికారులు మాత్రం ప్రస్తుతానికి ఆధార్ క్యాంపు లాంటివి ఏర్పాటు చేసి ఎన్పిసిఐ లింక్ లేనటువంటి లిస్టులు ఏవైతే ఉన్నాయో అవి సచివాలయానికి పంపడం అయితే జరిగిందనమాట. ఆ లిస్టులను బట్టి పథకానికి సంబంధించి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.